ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కొన్ని రాత్రులు చాలా చీకటిగా అనిపిస్తాయి. ఎవరూ లేరు అనిపిస్తుంది. సహాయం అందదు అని అనిపిస్తుంది. కానీ ఆ చీకటి మధ్యలో కూడా దేవుడు మనల్ని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడు. ఈరోజు దేవుడు తన దూతలను ఎలా ఉపయోగిస్తాడో, మనకు అవసరమైన సహాయాన్ని ఎలా పంపిస్తాడో తెలియజేసే అద్భుతమైన సందేశాన్ని ధ్యానిద్దాం. కాలిఫోర్నియా తీరంలోని శాంటా బార్బరా ఛానల్లోని ఒక అమావాస్య రాత్రి వాణిజ్య మత్స్యకారుడు స్కాట్ థామ్సన్ తన పడవ నుండి సముద్రంలోకి పడిపోయాడు. తాను ప్రాణాలతో బయటపడతానో లేదో అతనికి తెలియలేదు. అతను తన పడవను అందుకోవడానికి శక్తివంచన లేకుండా ఈదాడు, కానీ పడవ ఇంజన్ నడుస్తూ ఉండింది. అందువల్ల దానిని చేరుకోలేకపోయాడు. అతడు కేవలం తన మామూలు దుస్తులలోనే ఉన్నాడు. స్విమ్మింగ్ సూట్ కానీ ఇంకేదైనా ప్రొటెక్షన్ కానీ అతనికి లేదు. కానీ ఆ పడిపోయిన ఆ స్థితిలో అతడు దారి తెన్నులేని స్థితిలో అలా వెళ్తూ ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా తనకు ఏమీ అసలు ఇంకా ఎక్కడ నేనేమైపోతానో అని అనుకున్నాడు. ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. చివరకు చీకట్లో దూరంగా కనిపిస్తున్న ఒక ఆయిల్ ప్లాట్ఫామ్ కనిపించింది. దానివైపు అది లైట్గా కొంచెం కొద్దిగా లైట్లు కనిపిస్తున్నట్లుగా అనిపించి ఆ వైపు ఈదడం ప్రారంభించాడు. కానీ కొన్ని గంటల తర్వాత అతనికి శక్తి తగ్గిపోయింది. ఆశలు కూడా క్రమంగా చనిపోతున్నాయి. అయితే అంతలో అతని పక్కనే నీటిలో ఒక శబ్దం వినిపించింది. అదేంటో తెలుసా? ఒక హార్బర్ సీల్ అనే ఒక జంతువు ఉంటుంది కదా, సముద్రంలో నివసించేది, ఈదుతుంది బాగా. ఆ జంతువు కొంతసేపు అతనితో పాటు ఈదుతూ అతన్ని తన ముక్కుతో మెల్లగా ముందుకు నెడుతూ ఉంది. దాదాపు 5 గంటల పాటు అతను ఎంతగానో ఎంతో శక్తిని కూడదీసుకొని అతడు ఈదడం మొదలుపెట్టాడు. చివరికి 5 గంటల తర్వాత స్కాట్ సురక్షితంగా ఆ ఆయిల్ ప్లాట్ఫామ్కి చేరుకున్నాడు. ఆ తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేసిన సహాయం వల్ల అతడు త్వరగానే ఇంటికి చేరుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను అన్నాడు, ఆ సీలు నాకు సహాయం చేయడానికి దేవుడు పంపిన ఒక దేవదూత వంటిది అని. నిజంగానే కదా, దేవదూతల లాగానే దేవుడు మనకు ఒక సహాయాన్ని పంపిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు దేవదూతల గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీ 1వ అధ్యాయము 14వ వచనము, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలు మనం ఆరాధించవలసిన వారు కాదు, వారు దేవుని సేవకులు. దేవుడు తన పిల్లలకు అవసరమైన సహాయం అందించడానికి ఆయన వారిని పంపిస్తాడు. మనకు తెలియకుండానే దేవుడు ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి కాపాడాడు. మీకు తెలుసా? చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో నా ప్రమాదం త్రుటిలో తప్పిందని. కొన్నిసార్లు మనకు తెలియదు మనం ఏ ప్రమాదాలను ఎదుర్కోకుండానే తప్పించబడ్డామో మనకు తెలియదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా తప్పించబడి ఉంటాము, కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన ద్వారా తప్పించబడి ఉంటాము, మరికొన్నిసార్లు మనకు అర్థం కాని విధంగా మనకు దేవుడు సహాయం చేసి ఉంటాడు. మనకు కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో ఒక వచనం ఉంది, చూసారా? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, వారు మన పాదములకు రాయి తగులకుండా మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. మన మార్గంలో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఆయన సహాయం మన దగ్గరకు తగిన సమయంలో చేరుతుంది. ఎప్పుడు కూడా ఆయన సహాయం ఎప్పుడు కూడా ఆలస్యం కాదు, అలాగని త్వరగా కూడా ముందుగా కూడా రాదు. తగిన సమయంలో కరెక్ట్గా పర్ఫెక్ట్ టైంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. యేసయ్య సమస్తాన్ని తన శక్తివంతమైన వాక్యంతో నిలబడుతున్నాడు అని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉందంటే, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను,
ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఎంత అద్భుతం కదా. కాబట్టి మనము ఎంతగా ఒంటరిగా ఉన్నాము, నాకెవరూ లేరు, నాకు ఏ సహాయం లేదు అని అనిపిస్తున్నా కూడా దేవుడు తన పని చేయడం ఆపడు. తను తప్పకుండా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనకు కనిపించని లోకంలో కూడా ఆయన మన కొరకు కార్యం చేస్తున్నాడు. ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ సహాయం లేని చిమ్మ చీకట్లో ఉన్నట్టుగా ఉన్నావా, నిరాశలో ఉన్నావా, ఎవరూ లేరు అని అనిపిస్తుందా? గుర్తు తెచ్చుకో, దేవుడు నీకు అవసరమైన సహాయాన్ని సరైన సమయంలో తప్పకుండా పంపిస్తాడు. ఆయన పంపే సహాయము అస్సలు మనం ఊహించలేం. అతను అనుకున్నాడా సీల్ వచ్చి తనకు సహాయం చేస్తుందని అనుకున్నాడా? సీల్ అనే జంతువును మీరు చూసారా? అది సముద్రంలో నివసిస్తుంది కదా. అది చక్కగా ఈదుతూ అతనికి సహాయం చేసింది. ఎంత చక్కగా తోడుగా ఉండి వచ్చిందో తెలుసా. కొన్నిసార్లు మనం ఊహించని రూపంలో వస్తుంది. మీకు ఆ స్కాట్ థామ్సన్ గురించి చదవాలనుకుంటే మీరు తప్పకుండా అతని పేరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అతని గురించిన విషయం, ఈ గొప్ప అద్భుతము అతడే షేర్ చేసుకున్నాడు, మనకు కనిపిస్తుంది. తప్పకుండా చూడండి. అయితే మనము విశ్వాసాన్ని విడవక మనం జీవించినట్లయితే దేవుడు మాత్రము మనం ఎంత కష్టంలో ఉన్నామో, ఇంకా మన పని అయిపోయింది, ఇంకా ఇంతే, ఇంకా ఇదే చివర అని అనుకున్న ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. అందుకే విశ్వాసాన్ని విడవకండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి ఈ సందేశం మీకు ఆదరణకరంగా ఉందని నమ్ముతున్నాను. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో ఎన్నోసార్లు మేము ఒంటరిగా ఉన్నామని భావించినప్పటికీ మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు పంపే సహాయాన్ని గుర్తించే జ్ఞానాన్ని మాకు దయచేయము. నిరాశలో ఉన్న ప్రతి హృదయాన్ని బలపరచుము. చీకట్లో ఉన్నాము, ఇంకా మాకే తోడు లేదు, మాకు ధైర్యం లేదు, మాకు సహాయం లేదు అని భావిస్తూ దుఃఖ హృదయంతో ఉన్న ప్రతి హృదయాన్ని బలపరచండి తండ్రి. భయపడుతున్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. ఆపదలో ఉన్న వారిని నీ శక్తివంతమైన హస్తంతో రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా, మా కుటుంబాలను, మా పిల్లలను, మా ఆరోగ్యాన్ని, మా ఉద్యోగాలను, మా పరిచర్యను నీ సంరక్షణలో ఉంచమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, ఈ దినం నీవిచ్చిన ఈ గొప్ప సందేశంను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మరి దేవదూతలు నీ సేవకులైన ఆత్మలు, వారు మాకు కనిపించకపోయినప్పటికీ నిత్యము మాకు సహాయంగా వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క దూత ఉన్నారు అని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. దేవా, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినారు. అవును తండ్రి, మాకు ఏమాత్రం శక్తి లేదు, బలం లేదు, కానీ మేము కొన్నిసార్లు ఎంతో ధైర్యంగా, ఎంతో సహాయంతో, ఎవరో ఒకరి సహాయంతో మేము పొందుకుంటున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు మాకు ఎంత గొప్పగా సహాయం చేస్తున్నావో మేము నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. మేము చేసే ప్రతి ఉద్యోగము, ప్రతి పని కూడా ఉత్తమమైనదిగా ఉండినట్లుగా, నీకు అనుకూలమైనదిగా ఉండినట్లుగా సహాయం చేయండి మా తండ్రి. మా మాటలు, తలంపులు, క్రియలన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. ప్రతి మాట కూడా ఇతరులకు క్షమాభివృద్ధిని కలిగించేదిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి సహాయం చేయండి. అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సఫలత అనుగ్రహించండి తండ్రి. సంతానం కొరకు ఎంతోమంది నీ వైపు చూస్తున్నారు ప్రభా, వారిని దర్శించండి. వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డను దీవించండి.
చదువుకుంటున్న బిడ్డలు, స్కూళ్ళకు వెళ్తున్న బిడ్డలు, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి వారందరూ కూడా క్షేమంగా వెళ్ళడానికి రావడానికి మేమందరం కూడా మా ఉద్యోగ జీవితాలలో బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం అనుగ్రహించండి. ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా వారి చుట్టూని పరిశుద్ధ రక్తంను కప్పుతున్నాం నాయన. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. క్షేమకరమైన స్థితిని వారికి అనుగ్రహించండి. శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు తండ్రి, వెంటిలేటర్పై ఉంటున్నారు. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి ఈ దినం సర్జరీలో గుండా వెళ్ళడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి క్షేమకరమైన సర్జరీ అనుగ్రహించండి. క్షేమంగా త్వరగా కోలుకునే కృపను దయచేయండి దేవా. కీమోథెరపీలో డయాలసిస్లో గుండా వెళ్తున్న వాళ్ళని దీవించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి బాధలన్నింటినీ తొలగించండి. పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయను గాక. క్యాన్సర్ వ్యాధులన్నీ ఏ శ్రమంలో స్వస్థత పొందుకొను గాక. దేవా మా ప్రభా, మీరు సమస్తం చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు. ఎంతోమంది అనేక రకాల రుగ్మతలు అనారోగ్యములతో ఉన్నారు, స్వస్థపరచండి. మానసిక రుగ్మతల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ దినము బిజినెస్లో నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి కార్యక్రమములన్నీ కూడా ఎంతో క్షేమంగా నడిపించండి. శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీ యొక్క కృప అనుగ్రహించి ఆది అంతం నీవైండి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. వారి హృదయాలను మీరు తాకండి. ఎంతోమంది కఠినమైన హృదయాలు కలిగి ఉన్నారు దేవా. వారి హృదయాలను తెరవండి నాయన. వారిని అంగీకరించి కృపను దయచేయండి. మా ప్రభావం వ్యసనములకు గురైన వారికి ఏ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి నీ బిడ్డలుగా ప్రతి ఒక్కరు వెలగాలి, ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. ప్రాముఖ్యంగా యుద్ధ వాతావరణం ప్రతి చోట నాయన మీరు ఉండండి దేవా. ప్రభా ఎంతోమంది అమాయకులు తమ ఆత్మీయులను కోల్పోయి ఆస్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు దేవా. కనికరించండి దేవా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఇదే మా యొక్క దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. సేవకులపై జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభా అరికట్టండి, అన్యాయాల అక్రమాలు అరికట్టండి దేవా. మరి న్యాయం జరిగించండి. నీతిగా న్యాయంగా ప్రతి అధికారి, ఉద్యోగి, పరిపాలకుడు అందరూ కూడా పని చేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే నాయన మరి తమ యొక్క జీవితాలలో అన్యాయం జరిగిందని న్యాయం కొరకు పోరాడుతున్నారో వారికి న్యాయం జరిగించండి. ఏ విధంగా కూడా నాయన వారు నిరుత్సాహానికి గురి కాకుండా తండ్రి, మీరు న్యాయమూర్తి అయిన దేవుడు, వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఏ సమస్యలున్నా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మమ్మలను దినమంతా కాపాడుతున్నారు దేవా. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. నీ దూతలను పంపి మమ్మల్ని కాపాడండి. అన్నిటికంటే ఎక్కువగా మా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. మా ప్రభా, నీ రక్షణ, నీ యొక్క కాపుదల, నీ యొక్క దీవెనలు వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎంత చీకటి అనిపించినా కూడా దేవుడు మనల్ని మర్చిపోవడం లేదు, మిమ్మల్ని మర్చిపోవడం లేదు. ఆయనకు మీ పరిస్థితి తెలుసు. మీ కొరకు ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పంపే సహాయం ఈ జీవితాన్ని చేరుకునే సమయం చాలా దగ్గరలో ఉండొచ్చు. విశ్వాసాన్ని విడవకుండా ఉండండి. ఆయన మీదనే ఆధారపడండి. ఆయన యొక్క సహాయము త్వరలో వస్తుంది, తగిన సమయంలో వస్తుంది. ఎప్పుడు కూడా ధైర్యము విడవకండి.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది. అలాగే షేర్ చేయండి, అనేక మందికి తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన సపోర్టు నాకు ఎప్పుడూ ఉంటుందని నమ్ముతూ ఉన్నాను.